హే గాయ్స్, వెల్కమ్ టు టెకీ ఫుడ్ టేల్స్. నేను ఆల్ఫాబెటికల్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అందులో నేను ఫస్ట్ చూస్ చేసుకున్న వంటకం ఏ ఫర్ అరటికాయ పోపుతో. ఇక్కడ నేను 4 అరటికాయలు తీసుకున్నా, మీడియం సైజ్గా కట్ చేసి. ఇప్పుడు ఇవి గిన్నెలో వేసి వాటర్ యాడ్ చేసి లైట్గా కొంచెం సాల్ట్ కూడా వేసి అరౌండ్ ఒక 10 మినిట్స్ కుక్ చేయండి, అవి బాగా ఉడికేంత వరకు. బేసిక్గా అరటికాయ కూర అంటే చాలామంది తిన్నారు కదా, నేనైతే అస్సలే తినను. బట్ ఇలా చేసిన తర్వాత వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అయిపోయింది అరటికాయ పోపు. ఇవి చల్లారాక వీడియోలో చూపించిన విధంగా ఒలిచేసి పక్కన ఉంచండి. మా అమ్మ చిన్నప్పుడు అరటికాయ వండిన ప్రతిసారి లంకమాస ఉండని తింటావా అని అనేది. లంకమాస అంటే అర్థమయ్యేది కాదు, నేను చికెనా మటనా అనుకునేదాన్ని. తర్వాత అర్థమైంది లంకమాస అంటే అరటికాయని కూడా అంటారని. ఒకసారి ఇలా కూడా వండి ట్రై చేయండి అరటికాయ. పిల్లలకి లంచ్ బాక్సుల్లో ప్రిపేర్ చేయడానికి కూడా ఈజీగా అయిపోతుంది, పెద్ద ప్రాసెస్ కూడా కాదు. ఈజీగా అరౌండ్ ఒక 20 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో అరటికాయ పీసెస్ తీసుకుని ఇందులో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా స్మాష్ చేయండి. ఫస్ట్ స్పూన్తో ట్రై చేసా, బట్ స్పూన్ కన్నా హ్యాండ్స్ చాలా బెటర్ అని అర్థమైంది. సో అందుకే ఇలా చేసా. బై హ్యాండ్ చేస్తే ఇది బాగా మిక్స్ అవుతుంది కూడా కదా, సో అందుకే ఇలా చేసా. ఇది కొంచెం బాగా ముద్దలా అయిన తర్వాత పక్కన ఉంచేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం ప్రీహీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అవి కొంచెం ఇలా మరిగాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి ఎండుమిరపకాయలు ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకోండి, అవి కూడా వేసిన తర్వాత అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం అరటికాయ ముద్ద ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు ఈ పోపులో యాడ్ చేసి అరౌండ్ ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద తిప్పుతూ కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి అరౌండ్ అది కొంచెం చల్లారేంత వరకు అలానే ఉంచేయండి. ఎప్పుడైనా మనం నిమ్మకాయ పిండేటప్పుడు అవి వేడిగా ఉన్నప్పుడు పిండితే అది చేదు అయిపోతుందన్నమాట, పులుపు అనేది ఉండదు సరిగ్గా. ఇది బాగా చల్లారాక 1/2 చెక్క నిమ్మబద్ద తీసుకుని బాగా పిండి కలపండి, మొత్తం అంతా పట్టేలాగా. అంతే, చాలా ఈజీగా అయిపోయి అరటికాయ పోపు రెడీ అయిపోయిందండి. ఎవరైతే అరటికాయ అసలు ఇష్టంగా తిన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మొత్తం అన్నమంతా ఈ అరటికాయ పోపుతోనే తినేసాను. ఇక మనం టేస్ట్ విషయానికి వస్తే కొంచెం పుల్ల పుల్లగా కమ్మగా తగులుతుంది, చాలా బాగా కుదిరిందండి. అలాగే నేను ఇప్పుడు A to Z సిరీస్ స్టార్ట్ చేశాను కదా, మీకు ఏమైనా బీఫర్ సీఫర్ అలా తెలుసుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది నా నెక్స్ట్ వీడియోకి చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.